ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानान्तशलाकया चक्षुर्मीलितयेन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। जालोद्गीर्णैरुपचितवपुः केशसंस्कारधूपैर्बन्धुप्रीत्या भवनशिखिभिर्दत्तनृत्योपहारः हर्म्येष्वस्याः कुसुमासुरभिष्वध्यध्वखेदं नयेथाः लक्ष्मीं पश्यन् ललितवनिता पादरागाङ्कितेषु जालोद्गीर्णैरुपचितवपुः केशसंस्कारधूपैः जालोद्गीर्णैरुपरिचितवपुः जालोद्गीर्णैरुपचितवपुः केशसंस्कारधूपैः जालोद्गीर्णैरुपचितवपुः केशसंस्कारधूपैः बन्धुप्रीत्या भवनशिखिभिर्दत्तनृत्योपहारः बन्धुप्रीत्या भवनशिखिभिर्दत्तनृत्योपहारः बन्धुप्रीत्या भवनशिखिभिर्दत्तनृत्योपहारः हर्म्येष्वस्याः कुसुमसुरभिष्वध्वखेदं नयेथाः हर्मेष्वस्याः कुसुमसुरभिष्वध्वखेदं नयेथ नयेथाः हर्मेष्वस्याः कुसुमसुरभिष्वध्वखेदं नयेथाः लक्ष्मीं पश्यन् ललितवनिता पादरागाङ्कितेषु लक्ष्मीं पश्यन् ललितवनिता पादरागाङ्कितेषु लक्ष्मी पश्यन् ललितवनिता पादरागाङ्कितेषु पदविच्छेदः जालोद्गीर्णैः उपचितवपुः केशसंस्कारधूपैः बन्धुप्रीत्या भवनशिखिभिः दत्तनृत्योपहारः हर्मेषु अस्याः कुसुमसुरभिषु अध्वखेदं नयेथाः लक्ष्मीं पश्यन् ललितवनिता पादरागाङ्कितेषु క్రియాపదం వచ్చేసరికి నయేథాః ఇది ఆత్మనేపథ్య నయథే నయేత నయేయాతాం నయేరన్ నయేథాః నయేయాతాం నయేధ్వం మనస్తు మధ్యమ
సో కహ నయేథాః త్వం అది తెలిసిపోతుంది. హే మేఘ. త్వం అధ్వఖేదం లక్ష్మీం నయేథాః కాదు, అధ్వఖేదం నయేథాః. అధ్వఖేదమేనా? అధ్వఖేదం నయేథాః కిం కుర్వన్ లక్ష్మీం పశ్యన్. లక్ష్మీం పశ్యన్. కస్యాః లక్ష్మీం? అస్యాః లక్ష్మీం పశ్యన్. కుత్ర? సుమసురభిషు హర్మేషు. సో ఇక్కడ విశేష్యం వచ్చేసరికి హర్మేషు అని వస్తుంది. హర్మేషు. దానికి విశేషణ వచ్చేసరికి లలిత వనిత పాదరాగాంకితేషు కుసుమ సురభిషు హర్మేషు. ఏంటి? పశ్యన్ లక్ష్మీం అస్యాః లక్ష్మీం పశ్యన్ అధ్వఖేదం నయేథాః అయిపోయింది. అలాగే వెనకాల దీనిలో పునః కథం భూతస్సన్, ఇక్కడ పశ్యన్ అని ఒకటి అయిపోయింది. ఇంకా వేరే ప్రథమాంతములు ఏమున్నాయి? అదే జాలోద్గీర్ణైః కాదు, ఉపచిత వపుః. ఉపచిత వపుః. కైః వపుః? అదే ఉపచిత వపుః. ఇంకోటి సంస్కార ధూపై, కేశ సంస్కార ధూపై. ప్రథమ. ఓహో, దానికి విశేష. నృత్యోపహారః, దత్త నృత్యోపహారః. సో ఇప్పుడు ఉపచిత వపుః ఒకటి వచ్చింది. ఉపచిత వపుః. కైః ఉపచిత వపుః? జాలోద్గీర్ణైః కేశ సంస్కార ధూపైః. ఇది ఉపచిత వపుః. అలాగే దత్త నృత్యోపహారః. బంధుప్రీత్యా దత్త నృత్యోపహారః. కైః దత్త నృత్యోపహారః? భవనశిఖిభిః దత్త నృత్యోపహారః. అంతే. సో ఇప్పుడు మొత్తం కలిపితే ఇవన్నీ దీనికి విశేషణమా? అంటే ఏంటది? త్వంకి విశేషణాలు. హే మేఘ కేశ సంస్కార జాలోద్గీర్ణైః కేశ సంస్కార ధూపైః ఉపచిత వపుః సన్ బంధుప్రీత్యా భవనశిఖిభిః దత్త నృత్యోపహారః సన్ అస్యాః కుసుమసురభిషు లలిత వనితాపాదరాగాంకితేషు హర్మ్యేషు అస్యాః లక్ష్మీం పశ్యన్ అధ్వఖేదం నయేథాః. ఏం చెప్తున్నారు అని అంటే ఉజ్జయిని గురించి ఇదంతా. ఓకే, సో ఎలా ఉందిట ఇప్పుడు? అలాగే మేఘం కదా ఇక్కడ ఉన్నది. సో మేఘానికి శరీరం ఏమిటి, ఎలా ఉంటుంది అని అంటే ధూమం లాంటి శరీరం కదా, స్మోక్ లాగా ఉంటుంది కదా. సో అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ? కేశ సంస్కార ధూపైః ఉపచిత వపుః సన్ అంటే నువ్వు జాలోద్గీర్ణైః. జాలము అంటే విండో, కిటికీ. జాల ఉద్గీర్ణైః అంటే కిటికీ నుండి బయటకి వస్తున్న కేశ సంస్కార ధూపై అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడంటే హెయిర్ డ్రైయర్లు వచ్చాయి, కానీ మామూలుగా అసలు పద్ధతి ఏంటి? తలంటుకున్న తర్వాత ఆడవాళ్ళు ఎలాగా తలలు జుట్టు ఆరబెట్టుకునే వాళ్ళు అంటే సాంబ్రాణితో ధూపం వేసి. సాంబ్రాణి తెలుసా నీకు?
అదే అదే మనం కోల్ దానిలో వస్తుంది కదా, మామూలుగా దేవుడికి పెడుతూ ఉంటాం ధూపం లాగా. అవునవును. అట్లాగే బొగ్గుల్ని కాల్చి దానిలో సాంబ్రాణి వేసి ఆ సాంబ్రాణి పొగలతో ఆ వేడితో జుట్టుని మామూలుగా మనకి ఇప్పటికీ కొన్ని చోట్ల చిన్నపిల్లలకి ఇంకా అలాగే చేస్తారు, జుట్టు ఆరబెట్టడం ఇదంతా కూడా. సో దానివల్ల ఏంటి అంటే నీకు తల మీ దగ్గర నీరు చేరి ఫ్లమ్ చేరటం లాంటిది అట్లాంటివి కూడా అవ్వవు. సో దెర్ ఆర్ 2-3. అలాగే నీకు జుట్టు పాడవదు, హెయిర్ డ్రైయర్స్ తో చేస్తే జుట్టు పాడవుతుంది అనమాట, విరిగిపోతుంది ఇక్కడ అలా. సో ఇట్లా రకరకాలు. సో అందుకనేంటి కేశ సంస్కార ధూపై, ఈ కేశాన్ని సంస్కరించుకునేటటువంటి, సంస్కారం అంటే ఏంటి, దాన్ని బాగు చేసుకోవటం కోసం ఉన్నటువంటి ధూపై, ధూపముల చేత. ధూపముల చేత అంటే ఆ ధూపం నుంచి వచ్చేటటువంటి పొగ చేత ఉపచిత వపు, అది మామూలుగా ఏంటి అంటే అది కొంచెం పుష్టినిస్తుంది. ఉపచితము అంటే పుష్టి, ఉపచయము అంటే మామూలుగా ఏదైనా ఒకటి వచ్చి ఎడిషన్ ని ఉపచయము అని అంటారు. సో ఉపచిత వపుహూసన్, శరీరానికి ఎడిషన్ అంటే ఏంటి, బలం లేదా మసిల్ ఇట్లాంటివి. సో ఈ ధూపాలతో మంచిగా పుష్టిని పొందినటువంటి శరీరం కలవాడవై అంటే ఏంటి, నీకెందుకు, నువ్వు చూడడానికి నువ్వు ధూమంలాగా ఉంటావు కాబట్టి నీకు ధూమమే అంతే కదా. ఇప్పుడు మన బాడీ మసిల్ మేడ్ కాబట్టి మనకి మసిల్ యాడ్ అయితే మనం పుష్టిగా ఉన్నట్టు అనిపిస్తాం. మేఘం ధూమంలాగా ఉంటుంది కాబట్టి ఆయనకి ధూమం యాడ్ అయితే పుష్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఇలా అవుతున్న వాడవి. అలాగే బంధుప్రీత్య అంటే నువ్వు బంధువువి కదా, నువ్వు ప్రతిసారి వచ్చి వెళ్తూ ఉంటావు. బంధువులు అంటే ఎవరు, సంవత్సరానికి ఒకసారో ఎప్పుడో మధ్య మధ్యలో వచ్చి వెళ్ళేవాళ్ళు బంధువులు కదా. కాబట్టి నువ్వు బంధువులు కాబట్టి బంధువుల యొక్క ప్రీత్య అంటే బంధువుల యందు ఉండేటటువంటి ప్రీతి చేత భవన శిఖిభి, భవనముల యొక్క శిఖి అంటే ఏంటి, మామూలుగా పైన పెట్టుకునేదాన్ని శిఖి అని అంటారు, పింఛాన్ని శిఖి అని అంటారు మామూలుగా, నెమలికి ఉండేటటువంటి దాన్ని. అంటే ఇక్కడ భవనానికి తలమానిక అని అంటే ఏంటి, భవనానికి తలమానిక అంటే టెర్రస్, భవనానికి పైన ఉండేది అంటే టెర్రస్. భవన శిఖిభి అంటే ఈ భవనాల యొక్క పై భాగముల చేత దత్త నృత్యోపహార అంటే ఏంటి, ఆ పైన డాన్స్ చేస్తున్నారు ఎవరు, ఆడవాళ్ళు మామూలుగా డాన్స్ చేస్తున్నారు టెర్రస్ మీద. అది నీ కోసం చేస్తున్నారని అనుకో, నీ మీద బంధుప్రీత్యా నువ్వు వచ్చావని చెప్పని. ఇప్పుడు మనకు మామూలుగా కొన్ని సినిమా పాటలు ఉంటాయి కదా, మేఘం వచ్చి వర్షం పడుతూ ఉంటే పాటలు ఉంటాయి, బరుసోరే మేఘ మేఘ, ఇట్లా కొన్ని పాటలు ఉంటూ ఉంటాయి కదా. సో అట్లాంటి ఇదనమాట. సో నువ్వు వస్తున్నావు అని చెప్పని వాళ్ళు టెర్రస్ మీద డాన్స్ చేస్తున్నారు. సో అదే నీకు ఉపహారం, అదేంటి, వాడు నీ కోసం చేస్తున్నాడు కానుక. దత్త నృత్యోపహార, ఇవ్వబడినటువంటి నృత్యమనే దాని అంటారు బహుమతి కలవాడవై. అంటే నీకు ఇచ్చే బహుమతి ఏంటి వాళ్ళు అని అంటే, బంధుప్రీతితో నీకు ఇచ్చేటువంటి బహుమతి ఏంటి, డాన్స్. నీకోసం వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, ఆ డాన్స్ చేయటమే నీకు ఇది. అట్లా ఇవ్వబడినటువంటి నృత్యమనే బహుమతి కలవాడవై లలిత వనిత పాద రాగాంకితేషు. లలిత అంటే ఏంటి, కోమలమైన అంటే ఫ్రజైల్, చాలా సెన్సిటివ్ గా ఉన్నటువంటి. వనిత అంటే స్త్రీల యొక్క పాద రాగాంకితేషు, పాదముల యొక్క రాగము అని అంటే ఇక్కడ ఫుట్ స్టెప్స్ ని మామూలుగా మనం చిహ్నాలు అంటే పాద రాగము అంటే వాళ్ళు నడుస్తూ ఉంటే మామూలుగా అక్కడ పడుతూ ఉంటాయి కదా, శబ్దం కాదు, ఇంప్రింట్స్ వాళ్ళు మామూలుగా అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా నువ్వు ఊహించుకో, వాళ్ళు పసుపు రాసుకోనో పారాయణ పెట్టుకోనో వాళ్ళు నడిస్తే కింద ఒక ఇంప్రింట్ ఏర్పడుతుంది కదా, వాళ్ళు నడిచి వెళ్ళారు అన్నట్టుగా. సో ఆ ఇంప్రింట్స్ అంటున్నారు అనమాట. రాగ అంకితేషు, గుర్తి, అంకణం అంటే గుర్తు అంటే ఇంప్రింట్. పాదరాగము అని అంటే పాదముకి ఉండేటటువంటి ఏమంటారు రంగు లాంటిది తీసుకోవచ్చు. ఓకే, అలా ఆ పాదముల యొక్క రంగు చేత చిహ్నింపబడిన అని అంటారు. అంటే ఆ ఇంప్రింట్స్ ఉన్నటువంటి కుసుమ సురభిషు, మంచి సుగంధాలు కలిగినటువంటి. కుసుమములు అంటే ఏంటి, పూల యొక్క
వాసన కలిగినటువంటి హర్మియేషు అంటే భవనముల యందు అస్యాహ ఈ నగరం అంటే ఉజ్జయిని నగరము యొక్క లక్ష్మీం అంటే శోభని చూస్తూ లక్ష్మీం పశ్యన్ను చూస్తూ అధ్వఖేదం నయేథ మార్గములో ఉండే అధ్వం అంటే ఏంటి మార్గం, ఖేదము అని అంటే దుఃఖము, అంటే ప్రయాణం చేస్తూ ఉంటే ఒక రకమైనటువంటి కష్టం ఉంటుంది కదా, ఆ కష్టాన్ని నువ్వు నయేథ పోగొట్టుకో. అంటే ఏంటి, ఇవన్నీ చూస్తూ నువ్వు పైనుంచి వెళ్తున్నావు, ఓకే, సో నువ్వు పైనుంచి వెళ్తూ ఉంటే ధూపం వస్తుంది, ధూపం నీకు మంచి పుష్టినిస్తుంది. అలాగే నువ్వు వస్తున్నావు అని చెప్పని ఆనందంతో కింద వాళ్ళందరూ వాళ్ళ టెర్రస్ల పైన ఆడుతున్నారు, సో అది నీ కోసమే ఆడుతున్నారు అని అనుకో. అలాగే ఈ ఈ నగరం ఎంత బాగుంది, ఈ నగరం యొక్క శోభని అంటే చాలా ఏమంటారు, ఇప్పటి దీనిలో చెప్పాలంటే మామూలుగా ఏమంటారు ఫ్లోటింగ్ సిటీని, ఫ్లోటింగ్ సిటీ అంటే ఏంటి దీనిలో ఉంది కదా, వీన్సా, ఫ్లోటింగ్ సిటీ అంటారు మామూలుగా యూరోప్ లో, వినీస్ ఏదో ఉంది కదా, అట్లా మామూలుగా ఆ ఊరికి ఎందుకు వెళ్తారు జనాలు అంటే చూడడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో అట్లాగే ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. సో అట్లా చూడడానికి ఎలా బాగుంది ఇది అని అంటే, ఆ పైన ఇళ్ల పైన అంతా కూడా ఆడపిల్లల పాదాలతో మొత్తం అంతా కూడా అది ఏర్పడింది. అంటే లేదు, నార్మల్గా ఏంటంటే ఎక్కడైనా ఆడవాళ్ళు ఉంటే అక్కడ సౌందర్యం ఉంటుంది అని అభిప్రాయం, చాలా అందంగా చాలా బాగుంటుంది, చాలా నిండుగా ఉంటుంది. సో అదంతా చూస్తూ నువ్వు వెళ్ళు, అంటే ఈ నగరం యొక్క శోభ అట్లాంటిది, చూస్తూ నీ అలసటని పోగొట్టుకో అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ భవన శిఖిభిః అనేది ఎందుకు తృతీయాలో ఉంది? మామూలుగా అయితే మనం సప్తమిలో ఉండాలి కదా. సప్తమిలోనూ ఉండవచ్చు, తృతీయలో అంటే ఇక్కడ ఏం చేస్తారంటే నార్మల్గా కొన్నిసార్లు ఇప్పుడు కాష్ఠై పచతీన కాష్ఠం పచతిన, మామూలుగా కాష్ఠం అంటే తెలుసు కదా, కర్రలు, అదే మామూలుగా కట్టెల పొయ్యి కదా, కట్టెల పొయ్యితో వండేటట్టయితే మామూలుగా ఏమనాలి, కాష్ఠై పచతి అని అనాలి. అంటే ఆ కర్రతో వండుతున్నవాడు వేరు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారు అని అంటే, ఆ వంట ఎంత తొందరగా అయిపోయింది అని అంటే మంట అంత బాగుంది కాబట్టి కాష్ఠం పచతి, అంటే ఆ కట్టలే వండేసాయి అని ఒక రకమైనటువంటి ఒక అతిశయోక్తిని ఏర్పరిచి ఏం చేస్తారంటే కొన్నిటికి కర్తృత్వాన్ని ఆపాదన చేస్తారు, అవుట్ ఆఫ్ సూపర్లేటివ్ ఎక్స్ప్రెషన్ అది. సో ఇక్కడ యద్యపి ఇక్కడ ఎలా చెప్పాలి అంటే భవన శిఖిషు దత్త నృత్యోపహార అనే చెప్పాలి, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే దాన్ని కొంచెం చేసి యాక్చువల్లీ అది అధికరణం ఏంటి, బేస్ అయిన దాన్నే ఇక్కడ ఏం చేశాడు, సాధనంగా చేసేసాడు. అదే చేస్తుంది అంటే అక్కడ కండక్ట్ చేస్తోందే టెర్రస్ అన్నట్టుగా తయారు చేశారు. అలా జాలోద్గీరణ ఇక్కడ వరుస పెట్టున్నాయి, బోల్డ్ ఉన్నాయి. జాలోద్గీరణ అది జాలహ అంటే ఇది కదా, ఏంటది ధూమం కాదు, విండో కిటికీ. సో జాలే జాలాత్ ఉద్గీర్ణం. ఓహో, కిటికీ తెలుస్తుంది, అటు నుంచి వస్తుందనే. జాలాత్ ఉద్గీర్ణః లేకపోతే ఉద్గీర్ణం, జాలోద్గీర్ణం, ధూపః కదా. సో జాలాత్ ఉద్గీర్ణః, జాలాత్ ఉద్గీర్ణః, జాలోద్గీర్ణః. ఉపచిత వపుః, ఉపచితః వపుః యస్య ఉపచితం వపుః,
వపుః అనేది సకారాంత నపుంసకలింగ శబ్దం. ఉపచితం వపుః యస్య సహ ఉపచిత వపుః. కేశ సంస్కార ధూపైః కేశస్య సంస్కారః కేశ సంస్కారః అంటే ధూపేన అని వస్తుంది, ఎందుకంటే దాని ద్వారా కేశ సంస్కారం చేస్తున్నారని. కాదు, కేశ సంస్కారముకి సంబంధించిన ధూపం. ఓహో, కేశ సంస్కారస్య ధూపం కేశ సంస్కార ధూపం ధూపః ధూపః తైః తే కేశ సంస్కార ధూపైః. బంధు ప్రీత్యా బాంధవాః లేకపోతే బాంధవానాం ప్రీతిః బంధు ప్రీతిః. బంధూనాం బంధుషు ప్రీతిః బంధు ప్రీతిః. బంధుషు ప్రీతిః. భవన శిఖిభిః భవనమేవ శిఖిః అంటే అదే కాదు. భవనాన్ని అంటే టెర్రస్, బిల్డింగ్ కి ఉన్న టెర్రస్ అని అర్థం. ఓహో, భవనస్య శిఖిః. భవనస్య శిఖీ భవన శిఖీ అథవా శిఖినః. భవన శిఖిభిః దత్త నృత్యోపహారః. దత్తః అంటే నీకు ఇస్తున్నారు, ఆ నృత్యం నీకు ఉపహారము నీకు ఇస్తున్నారు. నృత్యం అనే ఉపహారం నీకు ఇచ్చారు. సో ఇక్కడ నృత్యస్య ఉపహారః నృత్యోపహారః. నృత్యస్య ఉపహారః నృత్యోపహారః. దత్తః నృత్యోపహారః యస్మై, ఎవరికైతే ఇచ్చారో. దత్తః నృత్యోపహారః యస్మై సహ దత్త నృత్యోపహారః. కుసుమ సురభిషు. దేనికి ఇదే కాదు, ఇది విశేషణం కాబట్టి బహువ్రీహి వస్తుంది. బహువ్రీహి అవసరం లేదు ఇక్కడ. కుసుమానాం బహువ్రీహి చెప్పాలి. హర్మియేషు అంటున్నాం కదా. కుసుమానాం సురభిః యస్య సహ లేకపోతే హర్మ్యః నా తర్వాత లలిత వనితా పాదరాగాంకితేషు. లలితాశ్చ తే వనితాః లలితాశ్చ తాః వనితాః లలితవనితాః లలితవనితానాం పాదః లేకపోతే పాదాః లలితవనితా పాదాః పాదానాం రాగాః పాదరాగాః తాసాం తైః అంకితేషు. తైః అంకితే, ఓహో దాని నుంచి వచ్చే ఇది తైః అంకితేషు. తైః అంకిత లలిత వనితా పాద రాగాంకితేషు. చదివేస్తాం శ్లోకం. జాలోద్గీర్ణైరుపచిత వపుః కేశ సంస్కార ధూపైః బంధు ప్రీత్యా భవన శిఖిభిర్దత్త నృత్యోపహారః. హర్మేష్వస్యాః కుసుమ శ్వధ్వఖేదం నయేథాః లక్ష్మీం పశ్యన్ లలిత వనితా పాదరాగాంకితేషు.